సో ఇక వెలుగు దినపత్రికలో ఇక్కడ ప్రధానంగా మనకు ఇరాన్ అమెరికా మధ్య డీలు, శాంతి చర్చల్లో పురోగతి, శుభవార్త వింటారన్న రూబియో, ట్రంప్ ప్రకటించే ఛాన్స్ ఉందన్న అమెరికా, విదేశాంగ మంత్రి ఢిల్లీలో జైశంకర్ తో భేటీ తర్వాత మీడియా సమావేశం అట. త్వరలోనే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ అట. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియా భారత్ తో సంబంధాలు మరింత బలోపేతం, కొత్త వీసా పాలసీ అన్ని దేశాలకు వర్తిస్తుందని కామెంట్. ఇంధన మార్కెట్ పరిమితం కాకూడదు జైశంకర్, ఇంధన భద్రతకే తమ ప్రాధాన్యమని వెల్లడి. ఢిల్లీలో భేటీ అనంతరం అమెరికా భారత విదేశాంగ మంత్రుల మీడియా సమావేశం అట. సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, 45,000 కోట్లతో పంటల కొనుగోళ్లు, ఈ సీజన్ లో 58.70 లక్షల టన్నుల వడ్లు కొన్నాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. సో మొత్తం కూడా దాదాపు ఈ సీజన్ లోనే 58.70 లక్షల టన్నుల వడ్లని కొన్నాము అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక ఇప్పటికే రైతుల ఖాతాల్లో 8.749 కోట్లు జమ. సో మొత్తం కూడా దాదాపు ఇప్పటికే రైతుల ఖాతా లోపల ఏదైతే 8,749 కోట్ల రూపాయలని మా ప్రభుత్వం జమ చేసిందంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేస్తా ఉన్నారు. ఇక ధాన్యం ఉత్పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ టాపు, తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు, వారం 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశము, ధాన్యం కొనుగోలుపై చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ అట. సో ఇక ఏదైతే ఆది శ్రీనివాస్ తో కలిసి ఆయన కొంత ఆడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారట, వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారట. సో ఖచ్చితంగా ఎవరైనా ఈ ధాన్యం విషయంలో గనక కోతలు పెడితే, ఈ ధాన్యం విషయంలో గనక రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము, ఎవరు కూడా ధాన్యంలో తరుగు పెట్టొద్దు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ ఇక మరో వార్త, మరోసారి హెచ్ఎండిఏ ప్లాట్ల వేలమట. మోకిలలో 100, మేడిపల్లిలో 68 ఫ్లాట్లు, హకీంపేటలో 8.24 ఎకరాల భూమి వేలానికి సిద్ధము, 3,500 కోట్ల ఆదాయంపై ప్రభుత్వ దృష్టి, జూన్ 17, 19, 24, 29వ తేదీల్లో ఈ వేలానికి సన్నాహాలట. సో ఇక హెచ్ఎండిఏ గ్లోబల్ ఉంది కదా, సో దానికి సంబంధించి మళ్ళీ వేలానికి సిద్ధమైందట. సో ఇక మళ్ళా కూడా వేలం వేయబోతున్నారు. దాదాపు 100 మోకిలలో 100 నట, మేడిపల్లిలో 68 ఫ్లాట్లట. సో ఇక నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతర నిఘా, సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అట. సో ఇక ఎవరైతే డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లు మొత్తం కూడా ఏం చేస్తా ఉన్నారు, దవాఖానాలలో నిజంగా ప్రజలకు మంచి వైద్యాన్ని అందిస్తా ఉన్నారా, సో వాళ్ళు ఏమైనా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారా, పేద ప్రజలతోని డాక్టర్లు ఏమైనా ఆడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎందుకంటే కొంతమంది అమాయకమైనటువంటి ప్రజలు వెళ్ళినప్పుడు కొంత వాళ్ళపైన ప్రతాపం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసం డైరెక్ట్ గా ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే నిఘా పెడతారట. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ దవాఖానలో ఏం జరుగుతుంది, సో మీ గ్రామంలో ఉన్నటువంటి సర్కార్ దవాఖానలో డాక్టర్లు కరెక్ట్ గా ఉన్నారా, డాక్టర్లు కరెక్ట్ గా వైద్య పరీక్షలు చేస్తా ఉన్నారా, కరెక్ట్ చికిత్స చేస్తా ఉన్నారా, సో రోగులతోని వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తా ఉన్నారు, రోగులని ఎట్లా చూసుకుంటా ఉన్నారు, సో వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంది, వాళ్ళ విధానం ఎట్లా ఉంది, మొత్తం కూడా A to Z డాక్టర్ల పనితీరు మొత్తం కూడా ఇక నుంచి ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీ భాగోతం మొత్తం కూడా కనబడబోతుంది. అంటే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, ఎవరైనా రోగులతో ఆడుకుంటే, ఏమైనా సమస్య వచ్చింది, ఏమైనా ఇబ్బంది వచ్చింది, కాలు నొప్పో తలకాయ నొప్పో లేకపోతే ఏదో ఒకటి వచ్చిందని దవాఖానకు వస్తే గోళీలు లేవు మందులు లేవు వెళ్ళిపోండి అని చెప్పడం కానీ, సో ఇటువంటివి ఎవరైనా చేస్తే సో వాళ్ళని నిజంగానే భర్తం పడుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా కూర్చోవడము, లేకపోతే ఎవరైతే ఈ చికిత్స కోసం వచ్చినటువంటి వైద్యులను పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి డాక్టర్స్ కానీ, సో ఇటువంటి వాళ్ళపైన కొంత ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది వాళ్ళ ఉద్యోగాలకు. సో నెక్స్ట్ గా అటెండెన్స్ నుంచి సర్జరీల దాకా అన్ని మానిటరింగ్ అట. అంబులెన్స్లు, మందుల నిల్వ, ఎక్విప్మెంట్ అన్ని లైవ్ అప్డేట్స్, ఓపీలు, ఇన్పేషెంట్లు, ఆపరేషన్ల వివరాలన్నీ రికార్డు, కలెక్టర్లు, హెచ్డిఓలు అధికారుల స్థాయిని బట్టి మానిటరింగ్ యాక్సెస్ అట. ఇప్పటికే బయటి రాష్ట్రాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్
సిస్టమ్ సక్సెస్ అట. మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వము. సో ఇక బయటి రాష్ట్రాలలో అంటే పక్క రాష్ట్రాలలో కూడా ఇక మొత్తం ఏదైతే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అక్కడ నడుస్తా ఉందట. సో అదే మాదిరిగా మన దగ్గర కూడా చేద్దాము. సో పక్క రాష్ట్రాల్లో నడుస్తున్నప్పుడు మన దగ్గర ఎందుకు సాధ్యం కాదు? మనతో కూడా చూడాలి. అంటే డాక్టర్ల పనితీరు ఎట్లా ఉంది? సో మరి డాక్టర్లు ఏ రకంగా వైద్యులకు చికిత్స చేస్తా ఉన్నారు? వాళ్ళ పూర్తిగా కూడా అంటే వాళ్ళు పొద్దుగాల ఉద్యోగాలకు వచ్చిన నుంచి మళ్ళీ సాయంత్రం వెళ్ళిన దాకా వాళ్ళ విధి విధానాలు ఎట్లా ఉన్నాయి? సో వాళ్ళు వైద్యులతోని ఎట్లా చేస్తా ఉన్నారు? ఎట్లుంటా ఉన్నారు అనే దానికి సంబంధించి సో మరి మన రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఇది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఇక ప్రభుత్వ వైద్య రంగంలో భారీ సంస్కరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఒక ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. మారుమూల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి మొదలుకొని పట్టణాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి రాజధాని నుంచి నిరంతరం పర్యవేక్షించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అట. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇటీవలే ప్రకటన చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, టెక్నికల్ సపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి తదితర వివరాలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే బయటి రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఈ విధానాన్ని మన దగ్గర కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పిహెచ్సి నుంచి సూపర్ స్పెషాలిటీ దాకా ప్రస్తుతం రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్, డిపిహెచ్, వైద్య విధాన పరిషత్, టిపిపివి, మెడికల్ ఎడ్యుకేషన్, డిఎంఈ లాంటి విభాగాలు అటెండెన్స్ కు సంబంధించి విడివిడిగా పర్యవేక్షణ సాగిస్తున్నాయి. అయితే వీటి మధ్య సమన్వయం పెంచేందుకు ప్రతిపాదిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక కీలక వారధిగా మారింది. కేవలం హాస్పిటల్ కే పరిమితం కాకుండా డ్రగ్స్ కంట్రోలింగ్, ఫుడ్ సేఫ్టీ, ఐపీఎం, ఆయుర్వేదం, మెడికల్, కార్పొరేట్స్ లాంటి అన్ని కీలక విభాగాలను ఒకే సర్వర్ కు అనుసంధిస్తున్నాయి. సో ఇక మందుల కొరతకు చెక్కట. హాస్పిటల్లో మందుల కొరత లేకుండా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఈ సెంటర్ ద్వారా బలోపేతం చేయనున్నారు. ఏదైనా ఆసుపత్రిలో మందుల నిల్వలు అయిపోవడానికి ముందే ఈ సిస్టమ్ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే హాస్పిటల్స్ లోని ఎక్స్రే, స్కాన్ మిషన్ల లాంటి వైద్య పరికరాలు ఎన్ని పని చేస్తున్నాయి, ఏవి రిపేర్ లో ఉన్నాయి అనే అంశాలను డైలీ అప్డేట్స్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఏదైనా మెషినరీ పని చేయకపోతే వెంటనే సంబంధిత విభాగానికి అలర్ట్ వెళ్ళడం ద్వారా నిర్ణీత సమయంలోనే వాటిని రిపేర్ చేయించే వీలుంటుంది. ఇక 108, 104 అంబులెన్స్ సేవలను కూడా జిపిఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ అత్యవసర సమయంలో అవి ఎంత వేగంగా రోడ్డు వద్దకి రోగి వద్దకు చేరుతున్నాయి అనేది కూడా నిరంతరం మానిటర్ చేస్తారు. అంబులెన్స్ ఎక్కడ ఉంది, కాల్ వచ్చిన ఎంతసేపటికి రోగి దగ్గరికి చేరింది అనేది మ్యాపింగ్ ద్వారా చూస్తారు. ప్రమాదం జరిగినప్పుడు రోగిని సమీపంలోని ఏ హాస్పిటల్ కు తీసుకెళ్లాలి, అక్కడ అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది కమాండ్ సెంటర్ గైడ్ చేస్తుంది. సో ఇది అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి. ఎందుకంటే మొత్తం కూడా ఒకవేళ మీకు ఏమైనా జరిగితే, ఏమైనా యాక్సిడెంటో లేకపోతే ఏమైనా ప్రమాదమో ఏమి జరిగినా కూడా సో ఆ రోగికి సంబంధించి మరి ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పటికప్పుడే మరి ఏ హాస్పిటల్లో మంచిగా అవుతుంది, ఏ హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి వైద్యం జరుగుతుంది. సో అది మొత్తం కూడా కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి సిస్టమ్ లో కూర్చున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే డైరెక్ట్ గా అంబులెన్స్ డ్రైవర్ కో అంబులెన్స్ లో ఉన్నటువంటి డాక్టర్ కో కాల్ చేసి సో ఆ పేషెంట్ ని మీరు అక్కడికి తీసుకెళ్ళండి, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తారట. సో ఆ ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ ఉన్నాడు, ఎక్కడ ఎటువంటి వైద్యం లభిస్తుంది, సో ఏ హాస్పిటల్లో ఎన్ని అంటే ఎన్ని బెడ్స్ ఖాళీ ఉంటాయి, ప్రతిదీ కూడా ఏ టు జెడ్ గా మరి హాస్పిటల్ కి సంబంధించినటువంటి డాటా మొత్తం కూడా అంటే హాస్పిటల్స్ లో మిషన్లు పనిచేస్తా ఉన్నాయా, డాక్టర్లు పనిచేస్తా ఉన్నారా, పేషెంట్లు ఎంతమంది వస్తా ఉన్నారు, ఎంతమంది పేషెంట్లకు వైద్యం జరుగుతా ఉంది. సో ప్రతిదీ కూడా అంటే ఇప్పుడే కొంత నిర్లక్ష్యం నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కొంత సర్కారు దవాఖానాలలో డాక్టర్లు కొంత అంటే కొంతమంది, అందరూ అని చెప్పాను కానీ కొందరు పనితీరు కరెక్ట్ గా లేదు అనే విమర్శలు వస్తా ఉన్నాయి. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేకపోతే ఏదో ముచ్చట్లు కానీ సో ఇవి పెట్టి కొంత వైద్యులని రోగులని పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వస్తా ఉన్నాయి. సో మరి ప్రభుత్వం ఈ సందర్భంలో ఇప్పుడు ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ ని ఏర్పాటు చేసి సో ఆ సెంటర్ ద్వారా ప్రతిదీ కూడా అంటే మిషన్లలో ఏమైనా రిపేర్ వస్తా ఉన్నాయా, ఏమైనా ఎక్స్రే మిషన్లు కానీ లేకపోతే రక్త పరీక్షకు సంబంధించినటువంటి మిషన్లు కానీ ఇవన్నీ కూడా ఏమైనా రిపేరింగ్ వస్తే కనుక అప్పటికప్పుడే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ సంబంధించినటువంటి ఒక రెడ్ అలర్ట్ వస్తుంది అటు ఇక్కడికి.
మీ సర్కార్ దాకా